Hey, hi, hello, my dear students. Welcome to Listen Computer Brain. సో మన ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన కోర్స్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోలేదో వెంటనే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. కీప్ ఇట్ సపోర్ట్ గైస్. ఓకే, లాస్ట్ వీడియోలో నేను మీకు ఎంఎస్ ఆఫీస్ వీడియోకి సంబంధించిన ఒక ట్యూటోరియల్ ఫుల్ ఇంట్రొడక్షన్ వీడియోని పెట్టడం జరిగింది. సో అది కనుక చూడకపోతే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, తప్పనిసరిగా చూడండి. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే నేను మీకు ఈరోజు అసలు ఫైల్స్ అనేవి ఎలా సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసుకున్న తర్వాత మీకు అసలు లెటర్ టైపింగ్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సేవ్ చేసుకోవాలి, అసలు ఎందుకు చేసుకోవాలి అనే దాని గురించి నేను ఇది ఎంఎస్ పెయింట్ అనే ట్యూటోరియల్స్లో నేను చెప్పడం జరిగింది. ఓకే, మీరు కనుక ఎలా సేవ్ చేయాలి, ఎందుకు సేవ్ చేయాలి, అసలు సేవ్ అనే దానికి ఎలా ఉపయోగపడుతుంది అని మీకు తెలియకపోతే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఎంఎస్ పెయింట్కి సంబంధించిన ట్యూటోరియల్స్ వీడియోస్ అనేవి కనుక మీరు చూసినట్లయితే దాంట్లో మీకు అర్థమైపోతుంది. ఓకే ఓకే, చూడండి. ఇప్పుడైతే నేను ఒకసారి నేను కొత్త డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేశాను. ఎవరికైనా ఓపెన్ చేయడం ఎలాగో తెలియకపోతే మళ్ళీ నేను వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఎంఎస్ వర్డ్ అనేది డబుల్ ప్రెస్ చేస్తే ఒక బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత దీనికి ఏం చేస్తున్నానంటే నేను ఫైల్లోకి వెళ్ళి దీన్ని ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ సేవ్ ఆప్షన్ చూసారా, ఇక్కడ సేవ్ అని చేయొచ్చు, లేదా కంట్రోల్లో ఎస్, కీబోర్డ్లో కంట్రోల్ ఎస్, షార్ట్ కట్ వచ్చేసి ఏంటంటే మనకు కీబోర్డ్లో కంట్రోల్ ఎస్ క్లిక్ చేయగానే మీకు సేవ్ దిస్ ఫైల్ అని ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడ సేవ్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకే, మెన్షన్ చేసిన తర్వాత దాని పేరేంటో కూడా మీరు పెడతారు. సపోజ్ నేను వచ్చేసరికి ఇక్కడ సో ఈ విధంగా పెట్టాను. సేవ్ క్లిక్ చేశాను. సేవ్ క్లిక్ చేసిందో చూడండి, నాకు పైన ఏదైతే టైటిల్ బార్ ఉందో మనకు టైటిల్ బార్ ఉందో ఈ టైటిల్ బార్లో చూసారా, నాకు ఇక్కడ వైటీ క్లాసెస్ అనే పేరుతో నాకు ఎంఎస్ వర్డ్ అనేది క్రియేట్ అయింది. సో ఈ విధంగా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మీకు వచ్చేసి ఒక లెటర్ అనేది ఎలా టైప్ చేయాలి, ఒక లెటర్ యొక్క ఫార్మేట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఫస్ట్ ఒక లీవ్ లెటర్ ఎగ్జాంపుల్ ఒక లీవ్ లెటర్ టైప్ చేద్దాం. లీవ్ లెటర్ టైప్ చేయాలంటే ఫస్ట్ నేను టైప్ చేస్తున్నాను, క్యాపిటల్ లెటర్స్ రావాలి. నాకు క్యాపిటల్ లెటర్స్ కావాలి అంటే నేను కీబోర్డ్లో ఏం ప్రెస్ చేయాలంటే క్యాప్స్ లాక్ అనే బటన్ ఉంటుంది. కీబోర్డ్లో ఏమని బటన్ ఉంటుంది, క్యాప్స్ లాక్ అనే బటన్ ఉంటుంది. ఈ బటన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకు క్యాపిటల్ లెటర్స్ వచ్చేస్తాయి. చూడండి, ఆన్ అయింది. ఇప్పుడు నేను లీవ్ లెటర్ అని టైప్ చేశాను. సో మళ్ళీ నాకు తర్వాత నేను టైప్ చేస్తుంటే నాకు క్యాపిటల్ లెటర్సే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నాకు స్మాల్ లెటర్స్ రావాలి అంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ క్యాప్స్ లాక్ను ఒకసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. చూసారా, ఆఫ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ లీవ్ లెటర్ అనే ఒక టైప్ చేశాను. టెక్స్ట్ని టైప్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ నాకు కిందన ఇంకో మ్యాటర్ రావాలి. ఇప్పుడు సపోజ్ చూడండి, ఫస్ట్ ఈ లీవ్ లెటర్ అనేది హెడ్డింగ్ కదా, హెడ్డింగ్ తర్వాత మనకి ఏమొస్తుంది, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్, సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ వస్తుంది, ఆ తర్వాత లాస్ట్లో మనం ఎవరికైతే లెటర్ సబ్మిట్ చేస్తున్నామో మన దగ్గర నుంచి ఒక సిగ్నేచర్ అది వస్తుంది కదా. సో ఇప్పుడు దీని తర్వాత మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే కీబోర్డ్లో ఎంటర్, కీబోర్డ్లో ఏమైనా కీ ఉంటుంది, కీబోర్డ్లో ఎంటర్ అనే ఒక కీ ఉంటుంది. ఈ ఎంటర్ అనే కీని యూజ్ చేయాలి. ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు. ఓకే, ఒక్కసారి క్లిక్ చేశాను, చూసారా నాకు నెక్స్ట్ లైన్లోకి వచ్చేసింది. ఇలా ఈ విధంగా ఇప్పుడు నాకు నెక్స్ట్ లైన్లోకి వచ్చేసింది కదా, మళ్ళీ ఇంకోసారి నేను ఏం చేస్తున్నానంటే ఇంకోసారి క్లిక్ చేస్తాను. నాకు డబల్ లైన్ స్పేస్ రావడం కోసం ఇంకోసారి క్లిక్ చేస్తాను అనమాట. సో నేను ఎంటర్ అనే కీని 2 టైమ్స్ ప్రెస్ చేస్తాను. 2 టైమ్స్ ప్రెస్ చేస్తే నాకు ఏమైంది, 2 లైన్స్ గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు 2 లైన్స్ గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 2 అడ్రస్ కొడుతున్నాను. సపోజ్ 2 క్లిక్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ డబుల్ టైం ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ కీని టు ద సో అండ్ సో కాలేజ్, సపోజ్ సో అండ్ సో కాలేజ్ టైప్ చేస్తా. మళ్ళీ ఒకసారి ఎంటర్ క్లిక్ చేస్తా. సపోజ్ విలేజ్
సపోజ్ విలేజ్ విశాఖపట్నం. ఓకే, ఈ విధంగా 2 అడ్రస్ అని టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, 2 టైమ్స్ ఎంటర్ క్లిక్ చేస్తాను. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత డియర్ సార్, లేదా మనం రెస్పెక్టబుల్ కదా, కొంచెం ఫార్మల్గా ఉండాలి కాబట్టి రెస్పెక్టెడ్ సార్ ఆర్ మ్యామ్. ఓకే, మళ్ళీ 2 టైమ్స్ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే సబ్జెక్ట్ వచ్చేసి నేను ఏమి ఇస్తున్నానంటే సబ్జెక్ట్ వచ్చేసి మనం ఏది నేర్చుకోవచ్చు. ఫర్ మై brother marriage, for my brother marriage, to permission for my brother marriage. అండ్ సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఒక సబ్జెక్ట్ అనేది ఫామ్ చేసిన 2 టైమ్స్ ఎంటర్ క్లిక్ చేస్తాను. 2 టైమ్స్ ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే బాడీ ఆఫ్ ది లెటర్ టైప్ చేస్తాను. చూడండి, బాడీ ఆఫ్ ది లెటర్. సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక బాడీ ఆఫ్ ది లెటర్ మీకు టైప్ చేస్తాను. ఏదో ఒక బాడీ ఆఫ్ ది లెటర్ తీసుకుంటున్నాను. సపోజ్ నాకు బాడీ ఆఫ్ ది లెటర్ అనేది వచ్చేసింది. చూసారా, నాకు బాడీ ఆఫ్ ది లెటర్ వచ్చేసింది. ఇప్పుడు నేను తర్వాత ఏం చేస్తున్నానంటే థ్యాంకింగ్ యూ సార్ అంటున్నాను. ఓకే, తర్వాత 2 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేసా. సపోజ్ నా పేరు ఎంటర్ చేస్తున్నా. సపోజ్ నా పేరు వచ్చేసి ఓకే గైస్, ఇక్కడ థ్యాంక్ యూ సార్ కూడా నేను టైప్ చేస్తాను. అండ్ ఆల్సో నా సిగ్నేచర్ కోసం సమ్ ఎగ్జాంపుల్కి ఈ విధంగా టైప్ చేసి పెట్టాను. సో ఇదంతా టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నేను చూడండి, లెటర్ అనేది నేను టైప్ చేశాను అంతే. లెటర్ టైప్ చేశాను కానీ దీన్ని సక్సెస్ఫుల్గా నేను ఒక ఫార్మేట్ అనేది చేయలేదు. సో ఫార్మేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్మేషన్ ఎలా చేయాలో మనకు అర్థం అవ్వాలి. సో నేను గట్టిగా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కొంచెం వీడియో లెంత్ అవుతుంది. లెంత్ అయినా కొంచెం మధ్యలో స్కిప్ చేయకుండా విన్నట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ నేను ఈ టెక్స్ట్ అనేది చూసారా, ఈ టెక్స్ట్ మొత్తాన్ని నేను ఏం చేస్తున్నానంటే మీరు ఒకవేళ విండోస్ 11 యూస్ చేస్తున్నట్లయితే దాంట్లో మీకు కొత్త వెర్షన్లో మీకు ఫాంట్ ఈ స్టైల్స్ ఉన్నాయి చూసారా, దీనికి మీకు గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో మీరు ఏం చేయాలంటే అప్పుడు నేనైతే చేసేస్తాను, మీకు తర్వాత చెప్తాను అది ఏంటనేది. సింగిల్ లైన్లో ఉండాలి ఇప్పుడు. ఓకే, చూడండి, లీవ్ లెటర్ టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత నాకు ఇది పెద్ద సైజులో ఉండాలి కదా. నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేయడం కోసం ఏం చేయాలంటే లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి ఒక్కసారి ఈ విధంగా జరిపినట్లయితే సెలెక్ట్ అవుతుంది. సో ఇది మనకు ఏంటంటే ఫాంట్ సైజ్. ఈ ఫాంట్ సైజ్ని బట్టి మనకి ఎంత సైజ్ ఉండాలో డిసైడ్ చేసుకోవచ్చు. నేను ఒక 20 ఉండాలనుకున్నాను. ఓకే, నీకు ఫాంట్ స్టైల్ ఏ స్టైల్ కావాలంటే మీరు ఆ స్టైల్ పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఒక స్టైల్ పెట్టుకున్నా. ఫాంట్ స్టైల్ పెట్టుకున్న తర్వాత అది నాకు ఇప్పుడు ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది కదా. ఇప్పుడు నాకు హెడ్డింగ్ అనేది ఎక్కడ ఉండాలి, లెఫ్ట్ సైడా రైట్ సైడా, మిడిల్లో ఉండాలి. సో మిడిల్లో ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ అలైన్మెంట్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, జస్టిఫై, ఈ 4 వాటిని మనకి ఏమంటారంటే అలైన్మెంట్స్ అని అంటారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సెంటర్ అలైన్మెంట్ అనేది ఆప్షన్ పెడుతున్నాను. చూడండి, దాని షార్ట్కట్ Ctrl+E. సెంటర్ అలైన్మెంట్ పెట్టినట్లయితే మనకు లీవ్ లెటర్ అనే ఒక ఇదేదైతే మనకు ఈ హెడ్డింగ్ ఉందో ఈ హెడ్డింగ్ అనేది మన పేపర్కి వచ్చేసి మనకి ఈ లెటర్కి వచ్చేసి సెంటర్ పొజిషన్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, టు ద ప్రిన్సిపల్ సార్ గణేష్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం బాగుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని బోల్డ్ పెడుతున్నాను. సో బోల్డ్ అంటే ఏంటంటే ఉన్నదానికంటే కొంచెం తిక్కుగా కనిపించడం. దాని షార్ట్కట్ Ctrl+B. సో పెట్టాను చూసారా, ఇది బోల్డ్. సో రెస్పెక్టెడ్ సార్ అండ్ మ్యామ్ ఉంది. సబ్జెక్ట్ వచ్చేసి కొంచెం ఫార్వర్డ్ ముందుకు రావాలి కాబట్టి నేను కీబోర్డ్లో ఏం ప్రెస్ చేస్తున్నానంటే కీబోర్డ్లో కంట్రోల్ అండ్ ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తుంది. కంట్రోల్ నొక్కేసి ఉంచి ట్యాబ్ అనేది ఒక్కసారి దీని ముందు ప్రెస్ చేసినట్లయితే మనకేమవుతుందంటే ఒక 0.5కి ముందుకు ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు పారాగ్రాఫ్స్. ఈ పారాగ్రాఫ్స్కి వచ్చేసి నేను స్పేస్ ఇస్తున్నాను. దానికోసం ఎంటర్ యూజ్ చేస్తున్నాను. స్పేస్ ఇచ్చాను. స్పేస్ ఇచ్చిన తర్వాత నాకు ఈ పారాగ్రాఫ్స్ అన్నీ నాకు ఎలా ఉండాలి, లెఫ్ట్ సైడ్ అనేది సమానంగా ఉంది. ఇప్పుడు నాకు రైట్ సైడ్ వచ్చేసి నాకు ఎలా ఉండాలంటే రైట్ సైడ్ వచ్చేసి నాకు జస్టిఫై పొజిషన్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ యొక్క లైన్స్ అనేవి నాకు ఈక్వల్గా ఉండాలి. కాబట్టి లైన్స్ అనేవి ఈక్వల్గా ఉండడం కోసం నేను ఏం ఆప్షన్ యూజ్ చేస్తున్నానంటే పారాగ్రాఫ్ అనే ఒక జస్టిఫై అలైన్మెంట్ అనేది యూజ్ చేస్తున్నాను. చూడండి, దీని షార్ట్ కట్ వచ్చేసి Ctrl+J.
ఈ జస్టిఫై అలైన్మెంట్ యూస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది ఈక్వల్ పొజిషన్స్లో ఉంటాయన్నమాట. చూడండి. ఓకే, ఇంకా పారాగ్రాఫ్ మనకి స్టార్టింగ్ వచ్చేసి ఎలా ఉండాలి, కొంత గ్యాప్ రావాలి కదా, దానికోసం మనం ఏం యూజ్ చేస్తున్నామంటే కంట్రోల్ ట్యాబ్. సో ఓకే, మీకు ఏమైనా ఎక్కడైనా మధ్యలో అర్థం కాకపోతే ఒకసారి వీడియో ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఎక్కడైతే నేను కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నానో దాని ముందు కర్సర్ పెడుతున్నాను, పెట్టి కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. చూసారా, కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేయగానే నాకు ఎంత ఫార్వర్డ్ అవుతుందో ఇది కూడా. ఓకే, ఇక్కడ నాకు సిగ్నేచర్ వస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఓకే, ఈ విధంగా పెట్టుకున్నా. సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ పైన పెడదాం, కింద కాదు కదా. సో దట్స్ ఇట్. ఇంకా కొంచెం గ్యాప్ ఇస్తాను సంతకం కోసం, దీనికి కూడా గ్యాప్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది బాగానే ఉంది. కానీ ఈ యువర్స్ ఫెయిత్ఫుల్ అనేది నాకు ఎక్కడ ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. సో ఈ రైట్ సైడ్ ఉండాలంటే నేను ఏం చేస్తాను, సపోజ్ రైట్ అలైన్మెంట్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు నాకు కరెక్ట్ ఫార్మేషన్లా ఉందా, ఇది లేదు కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలాంటి సిగ్నేచర్స్ కోసం సెంటర్ అలైన్మెంట్ పెట్టుకోవాలి. సెంటర్ అలైన్మెంట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొజిషన్ వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉండాలి కాబట్టి దానికోసం మనకి ఇక్కడ దీన్ని యూజ్ చేస్తాం. దీన్నే మనకి ఏమంటారంటే ఇండెంటేషన్ అంటారు. ఈ రెండిటిని మనకు యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ఇండెంటేషన్ మనం మూవ్ చేయడం కోసం ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేస్తాం. దీన్నే మనకి ఏమంటారంటే డిక్రీజ్ ఇండెంట్, అండ్ ఆల్సో దీన్ని మనకు వచ్చేసి ఏమంటారంటే ఇంక్రీజ్ ఇండెంట్. సో ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే రైట్ సైడ్కి వెళ్తుంది కాబట్టి ఇంక్రీజ్ ఇండెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్కి ఫార్వర్డ్ అవుతుంది. చూసారా, ఇండెంటేషన్ మూవ్ అయింది. మళ్ళీ చేస్తున్నాను, అలా ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు. సో చేసాను, చూసారా. సో ఓకే, కట్ అయిపోయింది. సో ఎందుకు కట్ అయిపోయిందంటే ఇక్కడ మనకి ఏదైతే రూలర్ ఉందో ఈ రూలర్కి మార్జిన్కి రైట్ సైడ్కి వెళ్తే మనకి మ్యాటర్ అనేది కట్ అయిపోతుంది. సో కట్ అవ్వకూడదంటే మనం ఏం చేయాలి, మళ్ళీ మనకు కొంచెం బ్యాక్ తీసుకోవాలి. ఓకే, ఇది మనకు ఒక లెటర్ యొక్క ఫార్మేషన్ అనమాట. ఈ విధంగా లెటర్ని టైప్ చేయాలి, ఫార్మేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత మీకు ప్రింట్ ప్రివ్యూలో చూపిస్తా, మీకు ఎలా ఉంటుందో చూడండి. ఓకే, మీకు వచ్చేసి లెటర్ ఈ విధంగా వస్తుంది. ప్రింట్ చేసేటప్పుడు మీకు లెటర్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఓకే, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. ఈ వీడియోలో లీవ్ లెటర్ గురించి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లీవ్ లెటర్ అనే కాదు, ఎటువంటి లెటర్ నేను మీరు ఏ విధంగా ఫార్మేట్ చేయాలంటే చెప్తాను. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇక్కడ 2 అడ్రస్ ఉంది కదా, ఫ్రమ్ అడ్రస్ 2 అడ్రస్ ఎదురెదురుగుండా ఆపోజిట్ సైడ్స్లో మనకి ఎలా ఉండాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఈ వీడియోని కనుక మీకు అర్థం కాకపోయినట్లయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఒకవేళ ఈ వీడియోని గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే కనుక నేను ఇంకో వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.